యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 1, 2 తరువాత శిఖరాగ్రానికి చేరిపోయాడు. కారణం ఏమిటి అంటే బాహుబలి 1, 2 పాన్ వరల్డ్ మూవీస్గా మారినాయి. అక్కడి నుంచి పాన్ వరల్డ్ స్టార్గా మారాడు. ఇక వచ్చిన కల్కి 2898 AD సినిమా ఇప్పటికే 1000 కోట్లు దాటిపోయింది. 1100 క్లబ్లో చేరింది. అదేవిధంగా 1500 కోట్ల క్లబ్లో చేరడానికి దూసుకుపోతుంది. ఆగస్టు 15 దాకా తిరుగులేని కలెక్షన్స్తో కుమ్మేయబోతుంది. రాబో సినిమాలు రాజా సాబ్ రెమ్యునరేషన్ తెలిస్తే బీపీ మీటర్ బోర్డర్ దాటుతుంది. దాదాపు 150 కోట్ల దగ్గర ఆగాట. అంటే ఇవి రూమర్సే, ఎక్కడ అఫీషియల్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. రూమర్సే. 150 కోట్ల పారితోషికం, దాదాపు 300 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. దాంట్లో సగం డబ్బు ప్రభాస్ రెమ్యునరేషన్కే వెళ్తుందిట. కాకపోతే కొద్దిగా అటు ఇటు తగ్గచ్చని అంటున్నారు. అంటే కొద్దిగా కిందకి దిగచ్చేమో అని ఒక వార్త కూడా వచ్చేసింది. అంటే మొత్తం మీద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898 AD, రాజాసాబ్, స్పిరిట్, ఇక రాబోవు హను రాఘవపూడి సినిమా, వరుసబెట్టి సినిమాలు ప్రతిదీ పాన్ వరల్డ్ మూవీ. ఈ విధంగా అద్భుతమైన సినిమాల్ని మనకిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ప్రభాస్ కల్కి 2898 AD సినిమా 25 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. మరి కలెక్షన్లు ఎన్ని ఉన్నాయంటే 1100+ అని మా అంచనా అనమాట. అంటే ఈ సినిమా ఆగస్టు 15 దాకా కుమ్మేస్తుంది. రాబో రాజాసాబ్ రఫాడించటమే. ఇప్పటికే రెమ్యునరేషన్ మీదే ఇంత రచ్చ జరుగుతుంటే హైప్ ఎలా ఉంటుందో ఆలోచించండి. భరించలేని హైప్ నెలకొని ఉంది. మరి మారుతి ఏం చేస్తాడో చూడాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజాసాబ్ రఫాడిస్తుంది.